ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ, మనము సామెతల గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి నుంచి 13వ అధ్యాయం కొన్ని వచనాలు మొదట్లో చదివినట్లయితే ఒకే పదం మాటి మాటికి మనకు అనిపిస్తూ ఉంటుంది. పెదవులు, అలాగే నోరు. ఇలా ఈ 2 పదాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే అబద్ధములాడు పెదవులు అని, కీడు కల్పించు నోరు అని, ఇలా పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎలాంటి పెదవులు ఉంటే మనకు మంచిది? ఎలాంటి పెదవులు మనకు ఉండాలి? ఎలాంటి పెదవులు మనకు ఉండకూడదు? అనే విషయం గురించి మనం రాబోయే వాక్యాలన్నిటిలో కూడా ధ్యానించుకుందాం. ఈ దినముందు మనం ఎలాంటి పెదాల గురించి మనం ధ్యానించుకోబోతున్నామంటే అబద్ధములాడు పెదవులు. ఈ అబద్ధములాడు పెదవులు అంటే యెహోవాకు అసహ్యమని అదే అధ్యాయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. అబద్ధములాడేది చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దలు నేర్పిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా తన 10 ఆజ్ఞలలో ఏమని చెప్పాడు మనకి? అబద్ధములు ఆడకూడదు అని ఒక స్పష్టమైన మాటను, అబద్ధ సాక్ష్యం పలకకూడదని ఒక ఆజ్ఞని కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి మనం అబద్ధములాడే పెదవులు కానీ మనకు ఉండకుండా ఉన్నట్లయితే మనం సంతోషకరంగా ఉండగలం. అబద్ధములాడే పెదవులు యెహోవాకు అసహ్యములు. అంటే నిజం చెప్పే పెదవులు ఏమని అర్థం? దేవునికి ఇష్టకరం అనే కదండి. కాబట్టి మనం కానీ నిజం చెప్పగలిగితే మనం దేవునికి ఇష్టకరంగా ఉంటాం. అది ఎంత గొప్ప పరిస్థితి అయినా రావచ్చు, కానీ అబద్ధం చెప్పకుండా ఉండగలిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నిజం చెప్పి దేవునికి ఇష్టకరంగా తయారు చేయబడతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.